సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 73వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ఇందులో 3వ అంశంగా చెప్పబడుతున్నటువంటి సంసార కారణం పరిహారం. ఈ శ్లోకాలు 13 నుంచి 19 వరకు ఉన్నాయి. ఈ శ్లోకాలలో కృష్ణ పరమాత్మ సంసార కారణాన్ని, దానికి మందుని కూడా విశ్లేషిస్తున్నాడు. అంతటా పరమాత్మ ఉంటే మనుష్యులు ఎందుకు ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు? అయితే మనం మనుష్యుల వ్యక్తిగత సమస్యలను విడిగా చర్చించడం లేదు, మొత్తం సమస్యను చూస్తున్నాం. సంసారము అంటే భద్రత, శాంతి, ఆనందం అనేటువంటి 3 అంశాలు లేకపోవడం. ఇవి ప్రపంచంలో అందరూ అనుభవించేవే. కానీ వచ్చిన చిక్కేమిటి అంటే మన సమస్యను మనం ఎన్నడూ కూడా విశ్లేషించుకోం. నాకు దుఃఖం ఎందుకు కలుగుతోంది, ఇది విశ్లేషించుకోవాలనే ఆసక్తి కూడా ఉండదు. అందువల్ల దాన్ని రకరకాలుగా పరిష్కరించడానికి చూస్తూ ఉంటాం. ఇల్లు కొంటే భద్రత కలుగుతుంది అని అనుకుంటాం, పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉండగలమేమో అని అనుకుంటాం, ఆస్తి ఉంటే శాంతి దొరుకుతుంది అని అనుకుంటాం. అలా ఒకదాని వెంట ఒకదాని కోసం పరుగులు తీస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం అనుకున్నది పొందినా ఆశించినటువంటి శాంతి భద్రతలు మనకు కలగవు. ఒక్కోసారి సమస్య పెరుగుతుంది కూడా. అందువల్ల నిరాశ, నిస్పృహలు, ఆందోళన, బెంగ, భయం, కోపం, చిరాకు, ఈర్ష్య ఇలాంటి భావాలన్నీ పెరుగుతాయి. వీటిని భవరోగాలు అని అంటారు. కానీ మనమేమో ఆ సమస్య ఎందుకు వచ్చిందో పట్టించుకోకుండా సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతూ ఉంటాం. కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో 13వ శ్లోకంలో సమస్యను, 14వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు దానికి పరిష్కారాన్ని సూచిస్తున్నాడు. అవేమిటో ముందు చూద్దాం. మొదట సంసార కారణం. ఈ ప్రపంచం మొత్తం పరాప్రకృతి, అపరాప్రకృతుల మేలు కలయిక అని చూసాం కదా. ఆ రెండు కూడా ఈశ్వరుడిలోని 2 అంశాలు. పరాప్రకృతి అన్నప్పుడు చేతన, నిర్గుణ, నిర్వికార తత్వం. అపరాప్రకృతి అన్నప్పుడు అచేతన, సగుణ, సవికార తత్వం. పరాప్రకృతి అప్రమేయం. అప్రమేయం అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులేవి లేనిటువంటివి. అంటే ప్రత్యక్ష ప్రమాణాలైనటువంటి పంచ జ్ఞానేంద్రియాలకు అది అందదు. అపరాప్రకృతి మన ఇంద్రియాలకు తెలుస్తుంది, సగుణం కాబట్టి. అంటే ఒకటి కంటికి కనిపిస్తుంది, ఇంకొకటి కంటికి కనిపించదు. అలా ఒకటి కనపడే అంశం
ఇంకొకటి కనపడని అంశం ఉంటే మనం ఏం చూస్తాం? సహజంగా కనపడే అంశాన్నే చూస్తాం కదా. ఇంతకు ముందు చూసినటువంటి చెయ్యి కాంతి ఉదాహరణ గుర్తు తెచ్చుకుంటే ఇక్కడేముంది అంటే ముందు చెయ్యి ఉంది అని చెప్తాం, కాంతి మాట చెప్పం. అలాగే మనం సినిమా చూస్తున్నప్పుడు దానిలో ఎంతగా మునిగిపోతామంటే అది తెర మీద ఆడుతున్నదే అనే విషయాన్ని బొత్తిగా పట్టించుకోం. ఆ విధంగా నానాత్వంగా కనిపించే అపరాప్రకృతి మాయలో పడిపోయి ఏకం అయినటువంటి పరాప్రకృతిని మనం పట్టించుకోం. భగవంతుని యొక్క ఉన్నత స్వరూపాన్ని మనం చూడలేకపోతున్నాం. పరాప్రకృతిని తెలుసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే ఆకర్షణీయంగా, సమ్మోహనపరిచేదిగా, అందంగా, వశం చేసుకునేటట్టుగా ఉన్న అపరాప్రకృతి మాయలు పడిపోతున్నాం. నిజానికి అపరాప్రకృతిని మాయా అనే అంటాడు కృష్ణ పరమాత్మ. ఈ అపరాప్రకృతిని మోహిని అంటాడు తర్వాత. సాగరమథనంలో శ్రీకృష్ణ పరమాత్మ జగన్మోహిని రూపంలో అసురులకు అమృతం అందకుండా ఎలా చేశాడో ఆ కథ మనకు తెలిసిందే. మోహిని మోహంలో పడ్డ అసురులు ఏం నష్టపోయారు? అమృతాన్ని నష్టపోయారు. ఈ అపరాప్రకృతి మోహంలో పడి మనం పరాప్రకృతి అనే అమృతాన్ని, తద్వారా మోక్షాన్ని నష్టపోతున్నాం. ఎంతసేపు బాహ్య ప్రపంచం వెంట పరుగులు తీస్తున్నాం, కానీ మన గురించి మనం ఆలోచించడం లేదు. ఒకవేళ ఆలోచించినా కూడా శరీర పోషణ, కేశ సంపద, రాగద్వేషాలు వీటి గురించి ఆలోచిస్తున్నాం. అవన్నీ కూడా అపరాప్రకృతికి చెందినవి. అందువల్ల సమస్య ఏమిటి అంటే పరాప్రకృతి అజ్ఞానమేవ సంసారస్య కారణం అని చెప్పిన తర్వాత రెండవది సంసార పరిహారం. అదేమిటి అన్నప్పుడు మాం ఏవ ఏ ప్రపద్యంతే, ఎవరు నన్ను శరణు కోరుతారో వారు మాత్రమే ఏతాం మాయాం తరతి, ఈ మాయను అధిగమిస్తారు. అంటే పరిష్కారం భక్తి. దీన్ని ప్రపతిహి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కొంతమంది నేను పరాప్రకృతి గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అనుకుంటారు. ఎందుకంటే వారికి అపరాప్రకృతి అద్భుతంగా ఉన్నది, కోరిందంతా ఇస్తోంది. అలాంటప్పుడు పరాప్రకృతి గురించి తెలుసుకోవడానికి సమయం ఎందుకు వృధా చేయడం అన్నది వారి వాదన. కానీ శాస్త్రం దాన్ని ఒప్పుకోదు. పరాప్రకృతి గురించి తెలుసుకుంటే మనం 2 ఫలాలు పొందుతాము అంటుంది. అవి పూర్ణత్వము, శాశ్వతత్వం. అపరాప్రకృతి అనేక సుఖాలను ఇవ్వచ్చునేమో, కానీ మన ప్రాథమిక అవసరాలు కొన్ని తీర్చలేదు. అందులో ఒకటి పూర్ణత్వం. అపరాప్రకృతికి కాలపరిమితి ఉన్నది, దేశపరిమితి ఉన్నది. అలాంటప్పుడు అది పూర్ణత్వాన్ని ఇవ్వలేదు. పూర్ణత్వం పరాప్రకృతి వల్లనే వస్తుంది. పూర్ణత్వం ఉన్న చోటనే శాంతి ఉంటుంది. పూర్ణత్వం లేకపోతే శాంతి ఉండదు. ఇక రెండవది శాశ్వతత్వం. అపరాప్రకృతికి కాలపరిమితి ఉందని చూసాం. కాలపరిమితి ఉన్న వస్తువు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎలా ఇస్తుంది? శాశ్వతంగా ఉండని అపరాప్రకృతి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, శాంతిని, భద్రతలను ఇవ్వలేదు. అన్నీ కూడా కాలం కోరల్లో చిక్కుకోవాల్సిందే. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాలం సర్వం మాయా మయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం
ప్రవిశా విదిత్వా భజ గోవిందం భజ గోవిందం అని భజ గోవిందంలో వస్తుంది. నీకు ధనం ఉందని జనం నీ చుట్టూ భజన చేస్తున్నారని, యవ్వనంతో మిసమిసలాడుతున్నావని గర్వంతో మిడిసిపడకు. నిమిషంలో కాలం అన్నింటినీ హరింపజేస్తుంది అంటున్నారు శంకరుల వారు భజగోవిందంలో. అలాగే హరిద్వార్లో గంగా స్నానం చేయాలి అంటే ఒడ్డున ఉన్నటువంటి ఇనుప గొలుసును పట్టుకోవాలి. వేగంగా ప్రవహిస్తున్నటువంటి నీరులో కొట్టుకుపోకుండా ఉండాలి అంటే కదలకుండా స్థిరంగా ఉన్న గొలుసును పట్టుకోవాలి. అలాగే మారుతున్న అనేక అనుబంధాలు కోరుకున్నా మారకుండా స్థిరంగా ఉండే ఒక అనుబంధమైనా ఉండాలి. అప్పుడు తక్కినవన్నీ నిలవకపోయినా ఇదన్నా ఉన్నది కదా అనే తృప్తి ఉంటుంది. మనిషికి శాశ్వతమైనది కావాలని తెలుసు, కానీ అది పరాప్రకృతి అని తెలియదు. అపరాప్రకృతిని పట్టుకుని శాశ్వతత్వాన్ని కోరుకుంటూ ఉంటాడు. మనం ఏది శాశ్వతం అనుకుని గట్టిగా పట్టుకున్నామో అది మనం ఎదురు చూడని సమయంలో దెబ్బ కొట్టి మాయమైపోతుంది. కాబట్టి మనకు ఏదో శాశ్వతమైనది కావాలి. ఆ శాశ్వతమైనటువంటి వస్తువు పేరు భగవంతుడు. అది కూడా భగవంతునిలోని ఉన్నత స్థాయి, అంటే పరాప్రకృతి. పరిష్కారం ఏమిటి? పరాప్రకృతిని పట్టుకోవడం. అలా అని చెప్పి అపరాప్రకృతిని వదిలివేయమండం లేదు. గంగానది ఒడ్డున కేవలం గొలుసు ఉన్నా లాభం లేదు, కేవలం ప్రవహించే నీరు ఉన్నా లాభం లేదు. ప్రవహించే నీటిలో స్నానం చెయ్యాలి అంటే, ఆ ఆనందం పొందాలి అంటే కదలని గొలుసు గట్టిగా పట్టుకోవాలి. అంటే నది అపరాప్రకృతి, గొలుసు పరాప్రకృతి. అపరాప్రకృతిని అనుభవించండి, ఆస్వాదించండి, కానీ దానిలో కొట్టుకుపోకుండా పరాప్రకృతిని గట్టిగా పట్టుకోండి. పరాప్రకృతిని గట్టిగా పట్టుకోవడం అంటే భక్తి చూపించడం. ఆ భక్తిని చూపించండి. ఇంతకీ భక్తి అంటే ఏమిటి? ఇది తర్వాత వచ్చేటువంటి ప్రశ్న. భక్తిని కృష్ణ పరమాత్మే తర్వాత ప్రత్యేకించి వివరిస్తాడు. అక్కడ మనం వివరంగా చూద్దాం. ఇక్కడ భక్తి 3 రకాలని తెలుసుకుంటే చాలు. అవి మందభక్తి, మధ్యమ భక్తి, ఉత్తమ భక్తి. మందభక్తి అంటే భగవంతుణ్ణి మన కోరికలు తీర్చే మార్గంగా భావించి పూజించడం. ధర్మ అర్థ కామాలు మన లక్ష్యాలు, భగవంతుడు అవి తీర్చేటువంటి మార్గం. ఇందులో ప్రపంచం మీద మనం ఆధారపడతాం. ఇక్కడ భగవంతుడు మార్గం కాదు, భగవంతుడే లక్ష్యం అని తెలుసుకుని పూజిస్తాం. తక్కినవేవి శాశ్వతం కాదు, అందువల్ల దేని మీద ఆధారపడలేము. భగవంతుడొక్కడే శాశ్వతం, అందువల్ల ఆయన మీదే ఆధారపడాలి అని తెలుసుకుంటాం. అంటే ప్రపంచం మీద ఆధారపడే స్థాయి నుంచి భగవంతుని మీద ఆధారపడే స్థాయికి ఎదుగుతాం. ఇక 3వది ఉత్తమ భక్తి. ఇక్కడ భగవంతుడు మార్గము కాదు, లక్ష్యము కాదు. భగవంతుణ్ణి నేనే. భగవంతుణ్ణి మార్గంగా చూసినా లక్ష్యంగా చూసినా అది ద్వైత భక్తి అవుతుంది. నేనే భగవంతుడు అని అర్థం చేసుకోవడం అద్వైత భక్తి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. నేను వెతుకుతున్న పరమాత్మ నాకు భిన్నంగా లేడు, ఆ పరమాత్మను నేనే. అంటే భగవంతుని మీద ఆధారపడే స్థాయి నుంచి నా మీద నేను ఆధారపడే స్థాయికి ఎదుగుతాం. మనం మందభక్తితో మొదలుపెట్టి మధ్యమ భక్తికి ఎదిగి చివరికి ఉత్తమ భక్తికి చేరుకోవాలి. అంటే
ప్రపంచం మీద ఆధారపడే దశ నుంచి భగవంతుని మీద ఆధారపడే దశకు వచ్చి నా మీద నేను ఆధారపడే దశకు చేరుకోవాలి. అది పరిష్కారం. అది మోక్షాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ నేపథ్యంతో రాబోయే శ్లోకాలను మనం చూద్దాం. త్రిభిర్గుణమయైర్భావై ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. త్రిభిర్గుణమయైర్భావై, బాహ్య ప్రపంచం 3 గుణాలతో నిండి ఉండడం వల్ల ఇక్కడ శంకర్ల వారు భావ అంటే బాహ్య ప్రపంచంతో పాటు భావోద్రేగాలను కూడా తీసుకోవాలి అని అంటారు. ఇదం సర్వం జగత్, ఈ ప్రపంచం మొత్తం అంటే అందులో అరుదుగా ఒక్కరో ఇద్దరో దీనికి భిన్నంగా ఉంటారు. కశ్చిత్ ధీరా ప్రత్యగాత్మ నమైక్షత, ఎవరో ఒక్క ధీరుడు మాత్రమే ప్రత్యేగాత్మ గురించి తెలుసుకుంటూ ఉంటాడు అని కఠోపనిషత్తు వాక్యం. జగత్తు అంటే మనుష్యులు మాత్రమే, జంతువులు వేదాంతం నేర్చుకోలేవు కదా. మనిషి ఒక్కడే బుద్ధిజీవి. మోహితం అంటే ఈ ప్రపంచం మొత్తం మోహంలో పడిపోతున్నారు. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ కింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆటలతో బాల్యం, యువతులతో యౌవనం, చింతలతో వృద్ధాప్యం గడిపేస్తే ఇక భగవంతుణ్ణి ప్రార్థించేది ఎప్పుడు? దాని ఫలితం ఏమిటి? మాం ఏభ్యః పరం అవ్యయం న అభిజానాతి, నన్ను తెలుసుకోలేకపోతున్నారు, తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయడం లేదు. మాం అంటే నన్ను. ఏ నన్ను? ఉన్నతమైనటువంటి నన్ను, అవ్యయమైనటువంటి నన్ను, నిర్గుణ రూపమైనటువంటి నన్ను. ఇక్కడ కృష్ణ పరమాత్మ దాన్ని నేను అని అంటున్నాడు. భగవంతుని యొక్క పరాప్రకృతి గురించి తెలుసుకోలేకపోతున్నారు. మోహం అంటే ఎలా ఉంటుందో చూశాం. జగన్మోహిని మాయలో పడ్డ రాక్షసులు అమృతాన్ని కోల్పోతే, జగత్ అనే మాయలో పడ్డ మనుషులు పరాప్రకృతి అనే అమృతాన్ని కోల్పోతున్నారు. ఇది సమస్య, సంసారమనే సమస్య. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఇందులో పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. సంసారం మిమ్మల్ని ముంచెత్తే లోపు నన్ను గట్టిగా పట్టుకోండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏషా మాయా, ఈ మాయా అంటే సగుణ సవికార సవికల్ప అపరాప్రకృతి. అపరాప్రకృతి మనుషులను మోహంలో పడేస్తూ ఉంటుంది. భగవంతుడెందుకు, అంతా మా గొప్పే అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఈ మాయ ఏం చేస్తుంది అంటే దురితత్యయా, ఆ మాయ ఎంత గొప్పదంటే దాన్ని అధిగమించడం చాలా కష్టం. అసలు మనకు దాని మోహంలో పడ్డామనే తెలియదు. అందువల్ల మనం బుద్ధితో దాన్ని అధిగమించడం కష్టం. ఎందుకు? గుణమయీ, అపరాప్రకృతికి 3 గుణాలున్నాయి. అవి సత్వ రజస్తమో గుణాలు.
ఆ గుణాలలో ఏ గుణమైనా మనల్ని వలలో వేసుకోవచ్చు. దాని వివరాలన్నీ కూడా మనం 14వ అధ్యాయంలో చూస్తాం. ఈ గుణాలు ఎక్కడ ఉన్నాయి అంటే దైవీ నాలో ఉన్నాయి, అంటే పరాప్రకృతి అయినటువంటి నాలో ఉన్నాయి. అపరాప్రకృతి ఎవరి మీదైనా ఆధారపడింది అంటే అది పరాప్రకృతి మీదనే. అపరాప్రకృతిని అధిగమించడం ఎలాగా? ఒక్కటే మార్గం అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏ మాం ప్రపద్యంతే, ఎవరైతే నన్ను శరణు వేడుతారో, అంటే ఎవరు భక్తి చూపిస్తారో, తే ఏతాం మాయాం తరతి, వారు ఈ మాయను అధిగమించగలరు. సంసారాన్ని నేనొక్కడినే దాటలేను, దానికి ఈశ్వర కృప కావాలి అని అర్థం చేసుకోవాలి. ఈశ్వర కృప ఉంటే ఆయన మనల్ని గురువు దగ్గరకు పంపిస్తాడు. గురువు శాస్త్రాన్ని బోధిస్తాడు. 3 దశల్లో మనకి మోక్షం కలుగుతుంది. ప్రపంచం మీద ఆధారపడ్డం నుంచి భగవంతుని మీద ఆధారపడాలి. ఆ తర్వాత భగవంతుడి నుంచి శాస్త్రం మీద ఆధారపడాలి. శాస్త్రం ద్వారా నేను నా మీదే ఆధారపడడం నేర్చుకుంటాను. కానీ మొదటి దశ ఏమిటి? భగవంతుని మీద భక్తి చూపాలి. సమస్య ఏమిటి? సంసారం, అంటే అపరాప్రకృతి మోహంలో పడిపోవడం. దానికి పరిష్కారం ఏమిటి అంటే భక్తి, అంటే పరాప్రకృతి మీద భక్తి చూపడం. నమాం దృష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. చాలామంది భక్తి మార్గానికి ఎందుకు రారు అంటే వారికి పుణ్యం లేదు కాబట్టి. పూర్వజన్మ పుణ్యం లేకపోతే మోక్షం గురించి చెప్పే సంప్రదాయంలోనే పుట్టడు. ఎంతసేపు అర్ధకామాల వెంటపడి పరుగులు తీసేటువంటి ఐహిక సుఖాల కోసం అర్రులు చాచే సంప్రదాయంలో పుడతాడు. అంటే మనిషిగా పుట్టడానికి కొంత పుణ్యం చేసుకుని ఉండాలి. మనిషిగా పుట్టినా సరే కేవలం అర్ధకామాల వెంట కాక ధర్మ మోక్షాల గురించి కూడా నేర్పించే సంప్రదాయంలో పుట్టడానికి పెట్టి పుట్టాలి. ఆ సంప్రదాయంలో పుడితేనే చాలదు, దాని మీద శ్రద్ధ ఏర్పడాలి. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయత్వం, వీటన్నింటికీ కూడా పుణ్యం ఉండాలి. దుష్కృతినః, కానీ కావలసినంత పుణ్యం లేని వారు చాలామంది ఉన్నారు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వారు మనుష్యులుగా పుట్టే అంత పుణ్యం చేసుకున్నారు, కానీ భగవంతుణ్ణి లేదా శాస్త్రాన్ని తెలుసుకోగలిగే అంత పుణ్యాన్ని చేసుకోలేదు. అందువల్ల వారిని పాపులు అనవచ్చు. దానివల్ల వారు ఏం చేస్తారు అంటే మాయయా అపహృత జ్ఞాన. మాయా అంటే అపరా ప్రకృతి, అపహృత జ్ఞాన అంటే విచక్షణాశక్తిని పోగొట్టుకున్నవారు. వారి విచక్షణాశక్తిని మాయ అపహరించేస్తుంది. ఈ మాయ వీళ్ళని 24 గంటలు అర్ధపురుషార్థం లేదా కామపురుషార్థం వెంట పరుగులు తీసేలాగా చేస్తుంది. అందువల్లనే చూడండి, అన్ని వందల టీవీ ఛానల్స్ వచ్చాయి. రాత్రింబవళ్ళు ఏదో ఒకటి చూపిస్తూనే ఉంటాయి. అలాగే ఆఫీస్కి వెళ్తే పని, ఆ పని అయి రాత్రి ఎన్నింటికి తిరిగి వస్తామో తెలియదు. అంటే జీవితం అంతా అటు డబ్బు సంపాదించడంలోనో ఇటు సరదాలలో తేలిపోవడంలోనో సరిపోతోంది. ఇక సత్సంగానికి తీరికేది? మాయ ఆ విధంగా వారి విచక్షణాశక్తిని కొల్లగొట్టేసింది. లేకపోతే వారు కొంచెం మనసు పెట్టి కొంచెం వివేకం చూపితే వారి కళ్ళ ముందు ఎన్నో దీనగాథలు కనిపిస్తాయి.
ధనం వెంట పరుగులు తీసిన వ్యక్తి రాత్రికి రాత్రే బికారి అవ్వడం, అధికార దర్పం చూపించినటువంటి వ్యక్తి ఆదరించే వాళ్లే లేకపోవడం, ఆప్యాయతలో మునిగి తేలిన వారికి చివరికి గుక్కెడి నీళ్లు కూడా ఇచ్చే దిక్కు లేకపోవడం, ఇలాంటి ఎన్నో హృదయ విదారకమైనటువంటివి మనకు కనిపిస్తాయి. జీవితంలో ఏది శాశ్వతం కాదని తెలుస్తుంది. డబ్బు, హోదా, ఆస్తి, అంతస్తు, బంధువులు, ప్రేమలు ఏవి కూడా 10 కాలాల పాటు నిలవవు. అన్నీ కళ్ళ ముందు నగ్న సత్యాలుగా ఎలుగెత్తి చాటుతున్నా వీళ్ళు మాత్రం చలించరు. ఎందుకు అంటే అదే మాయ ప్రభావం. అందరి విషయంలోనూ అలా జరుగుతుందేమో కానీ నాకు మాత్రం అలా జరగదు, నన్ను విడిచి నా వాళ్ళు, నా డబ్బు వెళ్ళదు అని అనుకుంటారు వాళ్ళు. మూఢాహ అంటున్నారు వాడిని. అందువల్ల అటువంటి వారిని మూఢాహ, వాళ్ళు మూఢులవుతున్నారు, మోహంలో పడిపోతున్నారు. మోహం వల్ల అశాశ్వతమైన దాన్ని శాశ్వతమైనదిగా భావిస్తున్నారు. అనిత్యం నిత్యత్వేన భావయంతి అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస అంటుంది శాస్త్రం. దీన్ని శోభన అధ్యాస అంటారు. శాస్త్రంలో శోభన అధ్యాస అంటే ఒక వస్తువు మీద లేని దాన్ని ఆరోపించడం. అందువల్ల మూఢులవుతున్నారు. మనం ఈ మోహంలో పడిపోతున్నాము అని ముందే తెలుసు భగవంతుడికి. అందుకని మనకు గురువులను, శాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. ఒక కొత్త వస్తువు కొంటే దానితో పాటు ఒక మాన్యువల్ ఇస్తారు. ఆ వస్తువు విషయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, హెచ్చరికలతో నిండి ఉంటుంది ఆ మాన్యువల్. అలా మనను సృష్టించి మన జీవన విధానాన్ని నిర్దేశించి విధి నిషేధాలను ఎత్తి చూపే శాస్త్రాన్ని ఇచ్చాడు పరమాత్మ. దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి గురువుల్ని కూడా ఇచ్చాడు. అవిద్యాయాం అంతరే వర్తమాన స్వయం ధీర పండితం మన్యమాన. కొంతమందికి ఏమీ తెలియదు, కానీ తెలియకపోయినా పర్వాలేదు, కానీ అన్నీ తనకే తెలుసు అని అనుకుంటారు. వారికి వారే పండితులుగా నిర్ణయించేసుకుంటారు. అందువల్ల శాస్త్రం, గురువు వాళ్ళకి అవసరం లేదు. అటువంటి వారిని నరాధములు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే వాళ్ళు నరులలో అధములు. ఎందుకు? మానవ జన్మ పొందినందుకు. అత్యున్నతమైనటువంటి పురుషార్థమైన మోక్షాన్ని పొందే అవకాశాన్ని పెట్టుకొని దాన్ని వదిలేసి అంత విలువ అయినటువంటి మానవ జీవితాన్ని మామూలు లక్ష్యాలు సాధించేందుకు వెచ్చిస్తున్నారు. మంచి గంధపు చెక్కలను వంటకు వాడినట్టు ఉంటుంది అలా చేస్తే. ఉత్తమమైనటువంటి మనుష్య జన్మనెత్తి అధమమైనటువంటి కోరికలు కోరుతున్నారు కాబట్టి వారు నరాధములు అయ్యారు. అంటే వివేకం లేనివారు అయ్యారు. ఆసురం భావం ఆశ్రిత. అంతేకాదు, అటువంటి వారు సమస్యల్లో చిక్కుకోవడమే కాదు, తక్కిన వారికి కూడా సమస్యల్ని సృష్టిస్తారు. ఎప్పుడైతే వారు అర్థకామాల వెంట పరుగులు తీస్తారో వారికి ఎంత వచ్చినా సరే తృప్తి ఉండదు. కోరికలు అనంతం అంటారు శాస్త్రంలో. న విత్తేన తర్పణీయ మనుష్య. ఎంత వచ్చినా తృప్తి ఉండదు అని కఠోపనిషత్తు అంటుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అనిపిస్తుంది. ఒక దశకి వెళ్ళేసరికి ధార్మిక పద్ధతి ద్వారా ఎక్కువ సంపాదించలేరు. కోరికలా ఆకాశాలంటుతూ ఉంటాయి, కానీ వాటిని తేలిగ్గా తీర్చుకోవడం కుదరదు. సునాయాసంగా ధనం ఏమీ పెరగదు. ధర్మబద్ధంగా జీవిస్తే కోరికలు తీరుతాయా? తీరవు. కోరికలా నైతిక విలువలా అంటే చాలా చోట్ల కోరికలే గెలుస్తాయి. ఏదో చిన్న చిన్న తప్పులు చేయడంతో మొదలవుతుంది. మొదట్లో అంతరాత్మ నిలదీస్తుంది. కొన్నాళ్ళయ్యాక దాని శక్తి తగ్గినా
ఉండబట్టలేక హెచ్చరిస్తుంది. అయినా కూడా వినకుండా దాని గొంతు నొక్కేస్తే అది మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? మోగబోతుంది. డబ్బు ఒక్కటే మనుష్యుల లక్ష్యం. దానికోసం ఎన్ని దారుణాలు చేయడానికైనా సిద్ధపడతారు. అందువల్ల అర్ధకామాలు ముఖ్యం అనుకుంటే అధర్మం పేట్రేగిపోతుంది. దీన్ని ఆసురీ స్వభావం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వీరు నెమ్మదిగా ధర్మాన్ని పక్కకు పెట్టేస్తారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం అంటూ 3వ అధ్యాయంలో చూసాం. కామక్రోధాలు అంతులేని పాపకర్మలకు ప్రేరకాలు. ఇటువంటి లక్ష్యాలు ఉన్నవారు అత్యంత దురదృష్టవంతులు. మరి పుణ్యం చేసుకున్న వారి పరిస్థితి ఏమిటి? అది రాబోయే శ్లోకంలో చూస్తున్నాం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున అర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. కొంతమంది పుణ్యం చేసుకున్నవారు ఉన్నారు. అర్జున జనాః సుకృతినః. ఓ అర్జున, కొంతమంది పుణ్యం చేసుకున్నారు. ముందు శ్లోకంలోనేమో పుణ్యం చేసుకోని వారిని దుష్కృతినః అన్నాడు. ఇక్కడ పుణ్యం చేసుకున్న వారిని సుకృతినః అంటున్నాడు. అంటే దుష్కృతినః వారికి భక్తి లేదు, సుకృతినః వీరికి భక్తి ఉన్నది. చతుర్విధా భజంతే మాం. భక్తులు నన్ను 4 విధాలుగా కొలుస్తారు. ఆ 4 రకాల భక్తులు ఎవరు అంటే ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని. ఓ భరతశ్రేష్ఠ, వారు ఆర్తభక్తులు, జిజ్ఞాస భక్తులు, అర్ధార్థి భక్తులు, జ్ఞాన భక్తులు. వారి గురించి ఇక్కడ వివరంగా చూద్దాం. ఆర్త అంటే ఆర్తభక్తులు. వారికి ఏదైనా కష్టం ముంచుకు వస్తే ఉన్న పళంగా దేవుడు గుర్తుకు వస్తాడు. సంకటకాలే వెంకటరమణ. అంటే ఇంకో విధంగా చెప్పాలి అంటే వారికి సమస్య వస్తేనే కానీ దేవుడు గుర్తుకు రాడు. అందువల్ల కుంతీదేవి అంటుంది, ఓ భగవాన్, నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోకుండా ఉండడానికి నాకు నిరంతరం ఏదో ఒక సమస్య ఇస్తూనే ఉండు అని అంటుంది. సాధారణంగా ఈ భక్తితోనే ఎవరైనా సరే మొదలు పెడతారు. పిల్లలు పరీక్ష రాసే రోజు గట్టిగా భగవంతుడికి దండం పెట్టుకుంటారు. ఈ పరీక్ష పాస్ అయ్యేలాగా చూడు, లేదా పరీక్ష పేపర్ తేలిగ్గా వచ్చేలాగా చెయ్యి అని అంటారు. వీలుంటే ఇష్టదేవుని గుడికి కూడా వెళ్ళి ఒక దరఖాస్తు పెట్టుకుంటారు. ఇటువంటి భక్తిని ఆర్తభక్తి లేదా దుఃఖ నివృత్తి భక్తి అని అంటారు. ఇలా కష్టం వస్తే మొక్కుకుంటే దేవుడు పరిగెత్తుకుంటూ వస్తాడు అని మన పురాణాలలో కథలు కూడా ఉన్నాయి. భక్తులు కష్టంలో ఎలుగెత్తి పిలిస్తే భగవంతుడు వెనువెంటనే వచ్చి కాపాడతాడు అని. అలా కాపాడబడిన వారు మన పురాణాల్లో 6 ఉన్నారు. వారు ప్రహ్లాదుడు, విభీషణుడు, కరిరాజు అంటే గజేంద్రుడు, పాంచాలి అంటే ద్రౌపది, అహల్య, ధ్రువుడు. అందువల్ల భగవంతుణ్ణి ఆర్తత్రాణపరాయణుడు అని అంటారు. ఇక 2వ రకం అర్ధార్థి. ఆర్తభక్తుడు తర్వాత అర్ధార్థి భక్తుడు అవుతాడు. అందువల్ల జిజ్ఞాసు కన్నా ముందు ఇది చూస్తా. ఇతను కష్టం వస్తేనే కాదు, ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా భగవంతునికి ముందే మొరబెట్టుకుంటాడు. అతనితో వ్యాపార ఒప్పందం కూడా పెట్టుకుంటాడు. నాకు ఇంత లాభం వస్తే నీకు ఇంత ఇస్తాను అని అంటాడు. అంటే ముందు రకం భక్తి దుఃఖ నివృత్తి కోసం అయితే, ఈ భక్తి సుఖప్రాప్తి కోసం.
వ్యాపారం మొదలుపెట్టుతుంటే కాసులు రాలుస్తున్నటువంటి నిలువెత్తు లక్ష్మీదేవి ఫోటో పెట్టి పూజ చేస్తాడు. అలా తనకు కనకవర్షం కురవాలని ఆశ. అర్ధార్థిని విడదీస్తే అర్ధ ప్లస్ అర్ధి. అర్ధ అంటే ఐశ్వర్యం, అర్ధి అంటే కోరుకునేవాడు, అంటే ఐశ్వర్యాన్ని కోరుకునేవాడు. ఐశ్వర్యం అంటే డబ్బే కాదండి, ఆస్తి, అంతస్తు, హోదా ఏదైనా తీసుకోవచ్చు. ఆర్తభక్తి, అర్ధార్థభక్తి రెండు కూడా మంద భక్తి కిందకే వస్తాయి. ఇది సకామ భక్తి. అంటే ఈ భక్తునికి నిజంగా భగవంతుని మీద భక్తి ఉండదు, తనకు అర్థకామాలు అనే లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని పొందడానికి మార్గం భగవంతుడు. అంటే భగవంతుడు లక్ష్యం కాదు, మార్గం మాత్రమే. మనం మన లక్ష్యాన్ని పొందగానే మార్గాన్ని మర్చిపోతాం. ఎందుకంటే మనకు లక్ష్యం ముఖ్యం కానీ మార్గం కాదు కదా. అందువల్ల ఈ భక్తి నిజమైనటువంటి భక్తి కాదు, ఇది సకామ భక్తి. తర్వాత జిజ్ఞాసు. ఈ భక్తుడికి భగవంతుని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస అంటే కుతూహలం ఉంటుంది. ఆర్తభక్తుడు, అర్ధార్థి భక్తులలాగా భగవంతుడు ఇతనికి మార్గం కాదు, భగవంతుడే లక్ష్యం. ఇతను ఏమీ కోరడు, ఇతనిది నిష్కామ భక్తి. నీ గురించి నేను తెలుసుకోవాలి, దానికోసం ఏదైనా త్యాగం చేస్తాను అని అంటాడు. ఇతనిది మధ్యమ భక్తి. ఇక జ్ఞాని. జ్ఞాని అంటే భగవంతుడు తనకు భిన్నంగా లేడు, తనే భగవంతుడు అనే జ్ఞానం పొందినటువంటి వ్యక్తి. ఇతను ఉత్తమ భక్తుడు. ఇతనికి భగవంతుడు సాధన కాదు, సాధ్యం కూడా కాదు. సాధన అంటే మార్గం, సాధ్యం అంటే లక్ష్యం. భగవంతుడు సిద్ధ వస్తువు, అంటే ముందే భగవంతుణ్ణి పొందేశాడు. నేనే భగవంతుడు అని తెలుసుకుంటే భగవంతుణ్ణి పొందినట్టే. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ 4 రకాల భక్తుల గురించి చెప్పాడు. కానీ ఇదే శ్లోకాన్ని ఇంకో కోణంలోంచి కూడా చూడొచ్చు. అంటే వీళ్లను 4 రకాల భక్తులుగా కాకుండా ఒకే వ్యక్తి దాటేటువంటి 4 దశలుగా మనం తీసుకోవచ్చు. గణిత శాస్త్రంలో ఒక సంఖ్య విలువ తెలుసుకోవడానికి ముందు ఎక్స్ అనే అక్షరంతో మొదలు పెడతారు. అనేక విధాలుగా లెక్కలు వేసి ఎక్స్ విలువ ఇంత అని చెప్తారు. అలాగే శాస్త్రం మనకు ఒక రూపాన్ని ఇస్తుంది భగవంతుని పేరుతో. తర్వాత మనం 3 దశలు దాటి జ్ఞానీ భక్తుడుగా మారాలి. అంటే నిర్వికార బ్రహ్మను తెలుసుకోవాలి. అందులో మొదటి దశ ఆర్తభక్తుడు, దుఃఖ నివృత్తి కోసం పూజ చేస్తాం. దాని తర్వాత అర్ధార్థి భక్తుడుగా ఎదగాలి. దుఃఖ నివృత్తి కోసం చేసే పూజను ఈ స్థాయిలో సుఖప్రాప్తి కోసం చేస్తాం. 2 సకామ భక్తి కిందకే వస్తాయి, ఏదో ఒక కోరికతో చేస్తాం. ఈ రెండింటిలోనూ భగవంతుడి సాధన మన కోరికలు సాధ్యం అని చూసాం. అలా భగవంతుణ్ణి సాధనగా ముందు చూసినా పరిపక్వత చెందిన కొద్దీ ప్రాపంచిక విషయాలు మనం కోరుకునే శాంతి, భద్రత, ఆనందాలు ఇవ్వలేవు అని తెలుసుకుంటాం. ఎప్పుడైతే ప్రపంచం యొక్క పరిమితి తెలుసుకుంటామో అప్పుడే భగవంతుని విలువ తెలుస్తుంది. ఆయనను సాధనగా చూడడం మానేసి సాధ్యంగా మనం చూస్తాం. అప్పుడు మన భక్తి సకామ భక్తి నుంచి నిష్కామ భక్తికి మారుతుంది. దీన్ని జిజ్ఞాసు భక్తి అని అంటారు. జిజ్ఞాసు భక్తునికి కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. శాంతి, భద్రత, ఆనందం బాహ్య వస్తువుల్లో దొరకవు. భగవంతుడే శాశ్వతమైనటువంటి శాంతి, భద్రత, ఆనందాలను ఇవ్వగలడు. రెండవది, భగవంతుణ్ణి పొందడం అంటే బాహ్యంగా జరిగే సంఘటన కాదు. భగవంతుణ్ణి పొందడం అంటే జ్ఞానం ద్వారా పొందడం. అంతకుముందు అతను భగవంతుడు ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో ఉన్నాడు,
తను మరణించాక ఆ లోకానికి ప్రయాణం చేసి వెళ్ళాలి అని అనుకునేవాడు. కానీ ఇప్పుడు అతనికి భగవంతుడు సర్వవ్యాపకుడు అని, ఆయన లేని చోటు లేదని, ఆయన్ని ఇక్కడే ఇప్పుడే పొందవచ్చు అని తెలుసుకుంటాడు. అందువల్ల ఈశ్వర ప్రాప్తి ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర జ్ఞాన ప్రాప్తి. అంతకుముందు భగవంతుణ్ణి చూడాలి అని అనేవాడు, ఇప్పుడు భగవంతుని గురించినటువంటి జ్ఞానం కావాలి అంటాడు. అందువల్ల అతన్ని జిజ్ఞాసువు అని అంటారు. జిజ్ఞాసువు అంటే భగవంతుని గురించినటువంటి జ్ఞానం పొందాలనే కోరిక ఉన్నవాడు. మూడవది, నేను భగవంతుణ్ణే కోరుకోవాలి. భగవంతుణ్ణి కోరుకోవాలి అంటే భగవంతుడి యొక్క జ్ఞానం పొందాలి అని తెలియడమే. అంతేకాక ఆ జ్ఞానం పొందడానికి తనకు అధికారత్వం ఉండాలి అని తెలుసు. అంటే అతను చిత్తశుద్ధిని పొందాలి. చిత్తశుద్ధి పొందడం కోసం మతాన్ని ఆశ్రయిస్తాడు. మతపరమైనటువంటి జీవితం నుంచి ఆధ్యాత్మికత ఉన్న మతపరమైనటువంటి జీవితానికి ఎదుగుతాడు. మతాన్ని పాటించే వ్యక్తి ఆధ్యాత్మికతను పాటించే వ్యక్తికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే, మొదటిది లౌకిక మతం, రెండవది ఆధ్యాత్మిక మతం అని అనొచ్చు. ఆర్తభక్తుడు, అర్ధార్థి భక్తుడు పాటించేది లౌకిక మతం. అంటే వారు భగవంతునికి పూజలు చేస్తారు, కానీ లౌకిక విషయాల కోసం చేస్తారు. కానీ జిజ్ఞాసు భక్తుడు పాటించేది ఆధ్యాత్మిక మతం. అతను చిత్తశుద్ధి కోసం ప్రార్థన చేస్తాడు. చిత్తశుద్ధి ఎందుకు అంటే జ్ఞానయోగ్యత ప్రాప్తి కోసం. జ్ఞానం ఎందుకు? భగవంతుణ్ణి పొందడానికి. భగవంతుణ్ణి పొందడం ఎందుకు అంటే పూర్ణత్వాన్ని పొందడానికి. కర్మయోగి ఆధ్యాత్మిక మతాన్ని పాటించి జిజ్ఞాసు అవుతాడు. జిజ్ఞాసు భక్తుడు అక్కడితో ఆగడు. జ్ఞానం పొందడానికి జ్ఞానయోగి అవుతాడు. కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి రావడానికే సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేయాలి. జ్ఞానయోగం అంటే ఈశ్వర జ్ఞానం పొందడానికి గురువు ద్వారా శాస్త్రం యొక్క శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలి. అలాగా కర్మయోగం జ్ఞానయోగం విజయవంతంగా ముగిస్తే అతను జ్ఞాని భక్తుడు అవుతాడు. జ్ఞాని భగవంతుడు తనకు భిన్నంగా లేడు అని తెలుసుకుంటాడు. దానివల్ల ఇంతవరకు ఉన్న ద్వైత భక్తి అద్వైత భక్తిగా మారుతుంది. ఇలా మనం ఈ 4 దశలు దాటాలి. ఒకవేళ మనం ఆర్తభక్తి స్థాయిలో ఉంటే ఏమీ చిన్నతనంగా భావించాల్సినటువంటి పని లేదు. భగవద్గీత వింటూ ఉంటే ఎప్పటిలాగా గుడికి వెళ్ళి భగవంతుణ్ణి ఏమైనా కోరికలు కోరవచ్చా అనే సందేహం కలుగుతుంది కొంతమందికి. నిక్షేపంలాగా వెళ్ళచ్చు, కోరికలు కోరుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఎప్పటికీ ఆర్తభక్తునిగానే మిగిలిపోవద్దు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. క్రమేపీ ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎదుగుతూ రావాలి. ఆర్తభక్తుడి నుంచి అర్ధార్థి భక్తుడై, అర్ధార్థి భక్తుడి నుంచి జిజ్ఞాసు భక్తుడి స్థాయికి ఎదిగి జ్ఞాని భక్తుడిగా అవ్వాలి. ఈ ఎదుగుదలకు మీకు కావలసినంత సమయాన్ని తీసుకోమంటుంది శాస్త్రం. కొన్ని జన్మలు తీసుకోండి, పర్వాలేదు, కానీ ఎదగండి. మొదటి దశ నుంచి చివరి దశకు రండి అని అంటుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉన్నది. మాకు ఈ జన్మలో మోక్షం అక్కర్లేదండి, వచ్చే జన్మలో చూసుకుందాం అని అంటారు కొంతమంది. కానీ వచ్చే జన్మలో మళ్ళీ నువ్వు మనిషిగానే పుడతావు అన్న గ్యారంటీ ఏం లేదు. మళ్ళీ ఎన్ని జన్మల తర్వాత నీకు మనుష్య జన్మ వస్తుందో కూడా చెప్పలేం. కాబట్టి మనుష్య జన్మ పొందినందుకు ఈ జన్మలోనే ఆ మోక్షం గురించి ప్రయత్నం చేయాలి అంటుంది శాస్త్రం. అలాగా 4 రకాల భక్తులను, లేదా ఇంకో విధంగా చెప్పాలి అంటే 4 స్థాయిల భక్తిని వర్ణించాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ.
కానీ ఇలా 4 స్థాయిలు ఉన్నాయి అనంగానే మానవ నైజం ఏమిటి? వాటిలో ఏది గొప్పది అన్న ప్రశ్నను రేకెత్తిస్తుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ తనే చెప్తున్నాడు. వీరిలో ఎవరు గొప్పవారు అన్నది కృష్ణ పరమాత్మ తర్వాత వచ్చే శ్లోకంలో చెప్పబోతున్నాడు. దాన్ని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.